హాయ్! ఈరోజు మీతో మాట్లాడబోయే విషయాలేంటంటే, పెన్షన్ల వెరిఫికేషన్ గురించి ఎంతోమంది దివ్యాంగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు సుమారు 1,50,000 మందికి పెన్షన్ల వెరిఫికేషన్ జరిగింది. ఈ జరిగిన వెరిఫికేషన్‌లో చాలామంది ఆందోళన చెందుతున్నారు. దీనికి మా పెన్షను రేపు మార్చి నెలలో ఉంటుందా? ఊడుతుందా? అని చాలామంది భయపడుతున్నారు. అయితే చాలా వరకు రూ. 15,000 పెన్షన్లు నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా పూర్తిస్థాయి వైకల్యం ఉన్న వారు ఏదో ఒక పని చేసుకోగలిగే స్థితిలో ఉంటే వారి పెన్షన్ను నిలిపివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది వాస్తవం. అయితే నిజంగా ఈ పెన్షన్ల వెరిఫికేషన్‌లో నిజమైన దివ్యాంగుల యొక్క పెన్షన్లు తీసివేసే పరిస్థితులు గవర్నమెంటు చేస్తే వారిపైన సరైన నిర్ణయం తీసుకోవడానికి పీడబ్ల్యూడీ ఫెడరేషన్ ఎప్పుడూ ముందుకుంటుంది. అయితే రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల యొక్క కుటుంబ సభ్యులు చేయవలసిన పని ఏంటంటే పీడబ్ల్యూడీ ఫెడరేషన్‌కి సపోర్ట్‌గా నిలవవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇదొక ఆర్థిక వ్యవహారంతో కూడిన పోరాటంగా ఉంటుంది. చాలా వ్యయంతో ఖర్చయ్యే పరిస్థితులు ఉంటాయి. కానీ దివ్యాంగులు వారి యొక్క పరిస్థితులను మేము గమనించగలుగుతున్నాం. ఎట్లా పరిష్కరించాలని ఆలోచించగలుగుతున్నాం. అయితే దానికి ఖర్చయ్యే బడ్జెట్‌ని మేము భరించలేకపోతున్నాం. కాబట్టి మీ అందరినీ కూడా అవేర్‌నెస్ చేయాలి. ప్రతి జిల్లాలో కూడా దివ్యాంగుల యొక్క నాయకులను, దివ్యాంగుల యొక్క కుటుంబ సభ్యులతో ఒక కమిటీలు ఏర్పాటు చేయాలి అని ఆలోచిస్తున్నాం కానీ చేయలేకపోతున్నాం. ఇప్పుడు మేము అడుగుతున్నాం, మన దివ్యాంగుల యొక్క సంక్షేమ అభివృద్ధికి, మన దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయానికి మనం చేయవలసిన కార్యాచరణ చేయడానికి అనేకమైన లోటుపాట్లు ఉంటున్నాయి. ఇది వాస్తవం. కాబట్టి నేను ఈ 15,000 పెన్షన్ల వెరిఫికేషన్‌లో సుమారు 26,000 మందికి జరిగింది. ఇందులో ఎంతమంది రేపు రాబోయే దినాల్లో వారి యొక్క పెన్షన్లు కోల్పోతారో తెలియదు. అయితే నిజమైన దివ్యాంగులై ఉండి వారి పెన్షన్‌ను నిలిపివేస్తే వారిపైన సరైన చర్యలు తీసుకోవడానికి మేము ఒక సరైన ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడానికి ముందుకెళ్తున్నాం. అయితే మీరందరూ కూడా మాకు సపోర్ట్ చేసి మాకు అండగా మీరు నిలవవలసిన అవసరం ఉంది. కాబట్టి పీడబ్ల్యూడీ ఫెడరేషన్ మిమ్మల్ని ఒకటే కోరుతుంది. పీడబ్ల్యూడీ ఫెడరేషన్‌లో సభ్యులుగా చేరండి. సభ్యులుగా చేరితే మేము ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎవరు పెన్షన్లైనా, నిజమైన వికలాంగుల యొక్క పెన్షన్లు ఎవరివైనా తొలగిస్తే గవర్నమెంట్‌కి మేము చేయవలసిన విన్నపాలను మేము సరైన విధానంలో అందించడానికి మీ దగ్గర నుంచి డేటా అనేది మాకు అవసరమై ఉన్నది. మీ పెన్షన్ తొలగిస్తారు అని మీకు ఏదైనా అనుమానం ఉంటే తప్పనిసరిగా పీడబ్ల్యూడీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా మీ యొక్క సమస్యలు పరిష్కరించడానికి కావలసిన విధానంలో నేను అన్ని విధాలుగా నా యొక్క ప్రయత్నాలు చేస్తాను. అయితే మీరు చేయవలసిన ప్రయత్నం ఏంటంటే పీడబ్ల్యూడీ ఫెడరేషన్‌కి కమిటీ సభ్యులుగా మీరు చేరాలి. చేరినప్పుడు మాత్రమే మీకు న్యాయం చేయడానికి మేము అన్ని విధాలుగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు మా కమిటీ సభ్యులు కాలేని పక్షంలో
ఎవరికి చేస్తామా అనేది గాలికి కొట్టుకుపోయే ప్రయాసాలు మేము పడ్డం. కానీ మీరు మాకు సపోర్టుగా ఉంటాము అంటే మీకు ఒకవేళ మా పెన్షన్ కోల్పోయే అవకాశం ఉంటుంది, దానికి ఏ విధమైన ప్రభుత్వం మాకు న్యాయం చేసే విధానంలో ఉండదు అని మీకు డౌట్ అని అనిపిస్తే మీ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, చదరం సర్టిఫికేటు, మీ యొక్క ఫుల్గా మీ వికలాంగత్వంతో ఉన్న ఫోటో పంపిస్తే దానికి తోడు మాకు కమిటీ సభ్యులుగా చేరడానికి తప్పనిసరిగా సభ్యత్వం అనేది మీరు చెల్లించగలిగితే మేము తప్పనిసరిగా మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా పరిశీలించి మీకు నిజంగా ఈ యొక్క 15,000 రూపాయల పెన్షన్కి అర్హులైతే తప్పనిసరిగా మీ నిమిత్తం గవర్నమెంట్తో మేము మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తాం. కాబట్టి ఈ విషయాన్ని కమిటీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న దివ్యాంగులందరూ కూడా ఆలోచించవలసిన అంశమై ఉన్నది. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో పీడబ్ల్యూడీ ఫెడరేషన్కి సపోర్ట్ చేస్తూ ఆర్థికపరమైన వ్యవహారాల్లో కూడా బలంగా మీరందరూ కూడా నిలబడితే మనం ఖచ్చితంగా నిజమైన దివ్యాంగులకి న్యాయం చేసే దిశగా చర్యలు చేపట్టడానికి అవకాశాలు ఉంటాయి. అందరికీ వందనాలు.